రేపు నీ ఎడల నా దేవుడు అద్భుతాలు చేయ మొదలు పెట్టబోతున్నాడు, గుర్తుపెట్టుకో. అలా నీ ఎడల కార్యాలు చేయాలనుకున్నప్పుడే దేవుడు నిన్ను ముందు శుద్ధి చేసుకోమంటాడు. శుద్ధి చేసుకో అనే వార్నింగ్ నీకు వచ్చిందంటే గుర్తుపెట్టుకో, నీ ఎడల దేవుడు రేపు బలమైన కార్యాలు చేయబోతున్నాడు. ఈరోజు నా కుమారుడా నువ్వు రెడీగా ఉండు, శుద్ధి చేసుకో. నా కుమారి నువ్వు రెడీగా ఉండు, శుద్ధి చేసుకో అన్నాడంటే రేపు నీ ఎదుట యోర్దాను 2 పాయలు కాబోతుంది. ఓ రేపు నీ ఎదుట ఎర్ర సముద్రం 2 పాయలు కాబోతుంది. ఓ రేపు నీ యొద్దకు పూరేడు పక్షులు పరిగెత్తి వస్తాయి. రేపు నీకు బండ నీళ్ళు ఇవ్వబోతుంది. బండ 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 నీకు నీళ్ళు ఇవ్వబోతుంది. జరిగిద్ది అది నీవు పొందినట్లు నా దేవుడు నీకు వార్నింగ్ రిలీజ్ చేస్తాడు. నిన్ను నేను 2 వాడుకోబోతున్నాను, 2 నిన్ను బలపరచబోతున్నాను, 2 నిన్ను అభిషేకించబోతున్నాను, 2 నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఓ నా కుమారి నీవు శుద్ధురాలివి కావాలి. ఓ నా కుమారుడా నీవు పరిశుద్ధపరచబడాలి, నువ్వు దిద్దుకోవాలి. రేపే నీ ఎడల కార్యం చేయబోతున్నాను, రేపే నీ ద్వారా కార్యం చేయబోతున్నాను, రేపే నీ ఇంట నా కార్యమును నెరవేర్చబోతున్నాను, రేపే చూడబోతున్నావు నువ్వు. ఈరోజు నువ్వు దిద్దుకో, ఈరోజు నువ్వు సరి చేసుకో, ఈరోజు తీర్మానం చేసుకో. ఇక నీ ఎదుట నేను దొంగగా బతకను ప్రభువా, నన్ను క్షమించు. ఇక నీ సొమ్మును దొంగతనం చేయను ప్రభువా, నన్ను క్షమించు. ఓ పాపములు, రహస్య పాపములు మెయింటైన్ చేయను, అక్రమ సంబంధాలు తెంచుకుంటా ఈ రోజుతో నా తండ్రి నాకొద్దు. ఓ చెడిపోయిన జీవిత విధానం, తప్పుడు ఆలోచన విధానం, ఎదుటి వాళ్ళ పతనాన్ని ఎదురు చూసే నీచ ప్రవృత్తి వదిలేస్తున్నా ఈ రోజుతో. నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నీ రక్తముతో నన్ను కడుగు. ఓ నన్ను ఆశీర్వదించి నీ కొరకు నన్ను నిలబెట్టు, వెలిగించు. అద్భుతములు 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 నా ఎడల జరిగించు.